దివాలాకోరు దిగజారుడు రాజకీయాలకు పాల్పడతా ఉన్నారు. కేసీఆర్ గారికి గజ్వేల్కు ఉన్నటువంటిది పేగుబంధం, తల్లి పిల్లల బంధం. కేసీఆర్ గారు గజ్వేల్ను ఈ రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన నాయకులు కేసీఆర్ గారు. ఇలా కేసీఆర్ గారి కృషితో సకల సౌకర్యాలతో ఒక ఆదర్శ పట్టణం, అలరారే ఆదర్శ పట్టణంగా కేసీఆర్ గారు తీర్చిదిద్దారు. ఒకప్పుడు గతంలో గజ్వేల్ అంటే కక్షలు, కుట్రలు, పోలీస్ కేసులు, కోర్టుల చుట్టూ తిరగడము, భౌతిక దాడులు, ఇవన్నీ ఒకప్పటి గజ్వేల్. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రేమ అనురాగాలకు, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా గజ్వేల్ను తీర్చిదిద్దారు. నిరంతరం గజ్వేల్లో అభివృద్ధి, సేవ అనే కార్యక్రమాలను అనునిత్యం కేసీఆర్ గారు జరిపారు. చివరికి దేశ ప్రధానమంత్రిని కూడా గజ్వేల్కు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది. తెలంగాణలో ఇవాళ ఏ పట్టణంతో కూడా తీసిపోని విధంగా ఇతర పట్టణాలకు ఆదర్శంగా గజ్వేల్ను వారు తీర్చిదిద్దారు. మీకు కూడా తెలుసు, ఒకప్పుడు గజ్వేల్లో మంచినీళ్ల కోసం, సాగునీరు ఇచ్చిపెట్టండి, త్రాగునీరు కోసం కూడా ఇక్కడ గజ్వేల్ అక్కా చెల్లెళ్ళు ఎంత బాధపడేవారో నేను కూడా చూశాను ఆ రోజుల్లో. ఎండాకాలం వచ్చిందంటే అక్కా చెల్లెళ్ళ బాధలు వర్ణనాతీరం. గజ్వేల్లో త్రాగునీటి కోసం కటకటలాడేది. ట్యాంకర్లు, ఆటోలలో, రిక్షాలలో, డ్రమ్ములలో నీళ్లు తెచ్చుకునే పరిస్థితి గజ్వేల్ నియోజకవర్గ గ్రామాల్లో చూశాం, గజ్వేల్ పట్టణంలో చూశాం. కానీ కేసీఆర్ గారు ఈరోజు మిషన్ భగీరథను తెచ్చి మొట్టమొదలు గజ్వేల్ అక్కా చెల్లెళ్ళ దహార్తిని తెచ్చిండు. ఏ అక్కా చెల్లె బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా గజ్వేల్లో త్రాగునీరు అందించారు కేసీఆర్ గారు. ఇవాళ కేసీఆర్ గారు ప్రతి ఇంట్లో మిషన్ భగీరథ నీళ్లలో ప్రతి అక్కకు చెల్లెను రోజు పలకరిస్తున్నాడు. ప్రతిరోజు ఉదయాన్నే మిషన్ భగీరథ నీళ్లతోని కేసీఆర్ గారు ప్రతి ఇంట్లోని అక్కను చెల్లెను పలకరిస్తున్నాడు. ఆయన నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చిన నీళ్లు ఇవాళ వస్తలేవు. మిషన్ భగీరథ కూడా కోత పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. ఒకప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు సఫిషియెంట్ గా నీళ్లు వచ్చినాయి మిషన్ భగీరథ. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాంట్లో కోత పెట్టింది. ఇప్పుడు ఆనాడు కేసీఆర్ గారు ఉంటే రెండో అంతస్తు, మొదటి అంతస్తుకు నీళ్లు వచ్చినాయి మిషన్ భగీరథల. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, ఆ మిషన్ భగీరథ నీళ్లలో కూడా కోత పెట్టిరు గజ్వేల్కు. ఒకప్పుడు గజ్వేల్ రైతులు సాగునీరు లేక, కరెంటు లేక, ఉన్న భూమికి ధర లేక ఆత్మవిశ్వాసం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న ప్రాంతంగా ఉండేది గజ్వేల్. కానీ కేసీఆర్ గారి కృషితో ఇటు మల్లన్న సాగర్, అటు కొండపోచమ్మ సాగర్, గలగల బారే గోదావరి జలాలలో ఇవాళ గజ్వేల్లో ధాన్యలక్ష్మి తాండవం చేస్తుంది. బంగారమూలే పంటలు పండుతున్నాయి ఇవాళ గజ్వేల్లో. భూముల ధరలు 4-5 లక్షలు లేని భూములు ఇవాళ 2 కోట్లు, 3 కోట్లు, కోటి రూపాయలకు పెరిగింది కేసీఆర్ గారి హయాంలో. 1 కోటి నుంచి 4 కోట్లకు పెరిగింది 4-5 లక్షల ధర లేని భూములు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారి దరిద్ర పాలన వల్ల గజ్వేల్లో ధనలక్ష్మి మాయమైతుంది, భూముల ధరలు పడిపోతున్నాయి. ఎవరికన్నా ఆపదుండి అమ్ముకుందామంటే కూడా కొనే దిక్కు లేకుండా అయిపోయింది. గజ్వేల్లో కేసీఆర్ గారు రాకముందు పాఠశాలలు బూతు బంగ్లాలు లెక్క ఉంటుండే, పాత బూతు బంగ్లా లెక్క ఉండే గవర్నమెంట్ స్కూల్, ప్రజ్ఞాపూర్ స్కూల్ కానీ, గజ్వేల్ స్కూల్ కానీ, ఊర్లలో స్కూల్ కానీ బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ హబ్ కట్టిండు కేసీఆర్ గారు. పిల్లలకు యూనివర్సిటీలతో, కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడే విధంగా అద్భుతమైన పాఠశాలల్ని, ఎడ్యుకేషన్ హబ్ను కేసీఆర్ గారు నిర్మించారు. ఇవాళ సరస్వతి నిలయంగా ఈ గజ్వేల్ను తీర్చిదిద్దారు.
అటు ఫారెస్ట్ యూనివర్సిటీ, ఇటు హార్టికల్చర్ యూనివర్సిటీ, ఇటు ఎడ్యుకేషన్ హబ్బు, గురుకుల పాఠశాలలు, సరస్వతి నిలయంగా కేసీఆర్ గారు తీర్చిదిద్దారు. అసలు ఎక్కడ గోదావరి, ఎక్కడ గజ్వేలు? మన పాండవుల చెరువులో మనం ఇలా గోదావరి నీళ్లు చూస్తున్నాం కదా. ఎక్కడ గోదావరి, ఎక్కడ పాండవుల చెరువు? ఆనాడు పాండవుల చెరువు అంటే ఇడుపుగాయిదం పంచాయతీలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇవాళ పాండవుల చెరువు అంటే పసిపిల్లలు, చిన్నపిల్లలు బ్రహ్మాండంగా సాయంత్రం పూట ఇలా ఆడుకుంటున్నారు. సేదతీరే విధంగా ఇవాళ పాండవుల చెరువును కేసీఆర్ గారు తయారు చేశారు. అసలు ఈ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రోడ్ అయితే నేనే 100 సార్లు వచ్చిన. ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్కి వచ్చే వరకు ఆ 3 కిలోమీటర్లలో 36 గుంతలు ఉంటుండే. ఆ బ్రిడ్జికి మీదకి వెళ్ళి లారీలు, ఆటోలు పడుతుండా. బుడ్డంత బ్రిడ్జి ఉండా. దాన్ని ఎంత అద్భుతంగా ఇయ్యాలా విశాలమైనటువంటి 4 వరుసల రహదారిని చేసి ప్రజ్ఞాపూర్ గజ్వేల్ రోడ్డు ఎంత బాగా చేసిందో మీకు కళ్ళకు కనబడతలేదా? మీకు రేవంత్ రెడ్డి గారు ఏ ఊరికి పోయినా దారి పొడుగున పోయే రహదారుల పక్కన ఉండే పచ్చటి చెట్లలో కేసీఆర్ కనిపిస్తాడు. గజ్వేల్ చుట్టూ విస్తరించిన బైపాస్ రోడ్లో కేసీఆర్ కనబడతాడు. గజ్వేల్ కీర్తిని పెంచేలా మహాతి ఆడిటోరియం గాని, ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ గాని, గజ్వేల్లో జరిగిన అసాధారణ ప్రగతిలో కేసీఆర్ గారు కనపడతారు. రైలు అనేది గజ్వేల్కు ఒక కళ. ఆ కళను నిజం చేసి గజ్వేల్కు రైలు తెచ్చిండు కేసీఆర్. గజ్వేల్లో అదేమంటాం మన గోడౌన్ ర్యాక్ పాయింట్ పెట్టించిండు. ర్యాక్ పాయింట్ పెట్టించి గజ్వేల్లో ఇలా రైతులకు ఎరువులకు కొరత లేకుండా జిల్లాకు అవసరమైన ఎరువులు రైలు ద్వారా గజ్వేల్కి వస్తున్నాయి. ఇవాళ గజ్వేల్ను కేసీఆర్ మధ్య ఉండేది ఒక తల్లి పిల్లల అనుబంధం. కానీ రేవంత్ రెడ్డి అలా చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు, కుళ్ళు మాటలు మాట్లాడుతుండు. రేవంత్ రెడ్డి నీ పాలనలో గజ్వేల్ ₹1 పనిచేసినవా? నువ్వు చేసిన పని ఏమన్నా ఉందంటే 181 కోట్ల రూపాయల పనులు రద్దు చేసినావు. నువ్వు కేసీఆర్ గారు మంజూరు చేసి టెండర్లై నడుస్తున్న పనులను 181 కోట్ల రూపాయల పనులు రద్దు చేయడం మినహా నువ్వు కొత్తగా చేసింది ఏంది అంటున్నా.